రే శోభనం అవ్వలేదు కదూ? రే ఓటీటీ పరభాషా చిత్రం సబ్ టైటిల్స్లో చూపించినట్టు నా ఫస్ట్ నైట్ అయిందో మెయిన్ టైటిల్స్లోనే చూపించా కదా. ప్రతిదానికి వీధి కుక్కలా మీద పడి ఖర్చే నువ్వు ఇలా సాఫ్ట్గా ఇంటి కుక్కలా చెప్తున్నావంటే ఏదో రియలైజ్ అవుతున్నావు. అదే రియలైజేషన్లో నీకు మాట చెప్తా విను. నీ వైఫ్కి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నా డౌట్. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో కాపీ కొట్టకుండా ఉండడానికి ఇంజిలీటర్ ఎలా కాపు కాస్తాడో నీ శోభనం జరగకుండా మీ ఆవిడ కాపలా కాస్తుంది తెలుసా? అదేం కాదురా, తన రీజన్స్ తనుకున్నాయి. ఆ రీజన్స్లో నాకు లాజిక్ కన్విన్సింగ్గా ఉంది. నువ్వు ఇలానే కన్విన్స్ అయ్యావనుకో ఏదో రోజు ట్రెండింగ్లోకి వస్తావు. అందుకే కదరా ఇన్ ఎఫర్ట్స్ పెట్టేది. రే నేను కంటెంట్ గురించి చెప్పట్లేదు, నీ కాపురం గురించి చెప్తున్నాను. హే నా కాపురానికి ఏవేంద్రా, అందమైన వైఫ్, యంగ్ అండ్ డైనమిక్గా నేను, మేమిద్దరం ప్యాచ్ అయితే మంచి మిక్స్ ఫ్రూట్ జ్యూసే. నువ్వు గ్యారంటీగా ట్రెండింగ్లోకి వస్తావు రే. ఊరుకోరా, ప్రతిసారి ట్రెండింగ్ అని అలా కొట్టిపడేకరా. ఈ మధ్యన ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తే అమ్మాయిలు ఏడవట్లేదు, టైం చూసుకుని వెరైటీగా మొగుళ్ళని పైకి పంపించేస్తున్నారు. అలా నీకు జరగకూడదని ఇవన్నీ నీకు చెప్తున్నాను. నా జాను అలాంటిది కానే కాదు. ఈ కత్తితో పొడిస్తే చేస్తారా? ఇది పాడైపోయిందిగా కదా. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా తీసుకురమ్మని కొత్తది. కిచెన్లో ప్రాబ్లం అవుతుంది, ఈవినింగ్ లోపు తీసుకురా. సిస్టర్, నిజంగా కత్తి పాడైపోయిందని చూపించడానికి తీసుకొచ్చారా లేక ఇన్నర్ ఇంటెన్షన్ ఏమైనా ఉందా? ఉంది. పైకి పకోడీ ఫేస్లా ఉన్నా కోడి బుర్రలా భలే ఆలోచించావే. ఏంటా ఇన్నర్ ఇంటెన్షన్? పని పాట లేకుండా పక్కింట్లో దూరి పత్తిత్తు కబుర్లు చెప్పేవాళ్ళని ఈ కత్తితో ఖండాలుగా నరికి ఈగలకి దోమలకి విందు భోజనం పెడదామని నా ఇన్నర్ ఇంటెన్షన్. చూసావరా ఎంత సరదాగా ఉందో? నువ్వు ఊరికే అనుమానిస్తున్నావే. ఆ సరదా వెనుకున్న పరదాన్ని తీస్తే వచ్చే సునామిని నీ చిట్టుగుండె తట్టుకోగలదా? ఊరుకోరా, అర్థం పర్థం లేకుండా. ఇంకోసారి ఏమైనా మారడేమనుకో తను కాదు నేను మెడపట్టుని బయటికి గంటేస్తా. పురాణాల కాలం నుంచి ఈ పిజ్జాల కాలం వరకు మంచికి మంచి జరగలేదురా, చెడుకి మాత్రమే మంచి జరిగింది. ఆ చెడుకు జరిగే మంచిలో మంచికి మనుగడ నాలాంటి మంచి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. చెడుకు కూడా మంచి చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను ఇంకో మాట చెప్తా. వానపాల వయ్యారాలు పోకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. జాగ్రత్త. ఏంటి వీడి వాళ్ళకం? ఆధార్ కార్డ్ ఫోటోలాగా అసలు అర్థమే కాడు. జరుగు, కూర్చో. వెళ్ళిపోయా మీ అష్టావతారం. ఎందుకే వాడంటే అంత చులకనా? ఎప్పుడు ఏదోటి అంటూ ఉంటావు. నేనేమన్నాను? ఉన్నదే అన్నాను. సర్లే గాని వాడు చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? అదే ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే అమ్మాయిలు ఈ మధ్య ప్లాన్ చేసి మరి మొగుళ్ళని వెరైటీగా చంపుతున్నారంటగా. అవును, ఇప్పుడు అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అలానే నువ్వు కూడా నన్ను ట్రెండింగ్లోకి తెస్తావేమోనని వాడు ఉద్దేశం. నీకేమనిపిస్తుంది? నువ్వు అలా కాదులే, నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే నేను అంత కష్టపడ్ను. ఇదిగో ఇప్పుడు ఈ పల్లీల్లో విషం కలుపున్నాను అనుకో, నువ్వు చావా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. నిజమేలే, ఎదుటి మనిషిని మాటలతో హింసించే నీకు ఈ కత్తులు సుత్తులు అసలు ఆయుధాలే అవసరం లేదు. అయ్యో, నా మాట ఎలా ఉంటదంతే, ఎప్పుడో గాని కోపం రాదు. కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. నీ కోపం ఎలాంటి టైంలో వస్తుందో చెప్పచ్చు కదా. తెలుసుకుని ఏం చేస్తావు? అంటే ఈఎంఐ డేట్ని బట్టి మనీని ప్లాన్ చేసుకుంటున్నట్టు నీ కోపం టైమింగ్ బట్టి నా యాటిట్యూడ్ సెట్ చేసుకుందామని.
క్యూట్ బాయ్ విత్ స్మార్ట్నెస్. చెప్తా విను. నెంబర్ 1, నేను పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకుంటుంటే నువ్వు తీరిగ్గా లేచి బెడ్ కూడా దిక్కుండా కాఫీ కాఫీ అని అరుస్తావు చూడు. అప్పుడు సర్రనొచ్చి కాఫీ అని క్యాకేసి నీ పీకని పట్టుకుని కరికేయాలనిపిస్తుంది. నెంబర్ 2, ఫోన్ ఊపుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి గంటలు గంటలు బయటికి రానప్పుడు ఆ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి ఈ సెల్ సింకులు వేసి నిన్ను ఆ కమోడ్లో సింక్ చేసి ఊపిరాడకుండా నల్లిపేయాలనిపిస్తుంది. నెంబర్ 3, కష్టపడి యూట్యూబ్లో చూసి వెరైటీ టిఫిన్స్ చేస్తే టేస్టీగా లేదు, ఇది ఎక్కువైంది అది తక్కువైందని అన్నప్పుడు తినే వేళ్ళని నవిలే పళ్ళని మిక్సీలో వేసి గిర్రగిర్రలాడించి ఆ జ్యూసు ఆన్లైన్లో అమ్మేయాలనిపిస్తుంది. 4, సరదాగా బయటికి వెళ్దామని మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మీరు మాత్రం పక్క చూపులు చూస్తుంటే ఆ చూసే కళ్ళని పుల్ల పొడిచి అక్కడే ఎగిరే కాకులకి పావురాలకి పలహారంగా వేయాలనిపిస్తుంది. నెంబర్ 5, హలో ఇంకాపు. పొయ్యికి మూతిచూరు లడ్డులో ఉన్నా లోపల అంత వైలు తడుచున్నాయంటే. నువ్వు అడిగావు, నేను చెప్పాను అంతే. అంత ఇష్టలేని పెళ్లి చేస్తుంటే మీరైనా ఓపెన్గా చెప్పాలి కదా. నేనా? నువ్వు కదహే, జనరల్లీ చెప్తున్నాను. ఒకవేళ ఇష్టం లేని పెళ్లి చేసినా డైవర్స్ అనే పదం డిక్షనరీలో ఉందని మర్చిపోయి ఇలా డెవిల్స్లో మారిపోవడం ఏంటి చెప్పు. అందరికీ నీ అంత అదృష్టం ఉండాలి కదా ఏకే. నా అంత అదృష్టమా? ఏంటది? అలాంటి మోతి చూడు దొరకడం. నన్ను పొగడ్డంలో కూడా తన ఇమేజ్ని హైప్ చేసుకుంటుంది. నిజంగానే ఇది ఎక్స్ట్రాడినరీ. కాఫీ కాఫీ కాఫీ. నువ్వు తీరిగ్గా లేచి బెడ్ కూడా దిక్కుండా కాఫీ కాఫీ అని అరుస్తావు చూడు. అప్పుడు సర్రనొచ్చి కాఫీ అని క్యాకేసి నీ పీకని పట్టుకుని కరికేయాలనిపిస్తుంది. కాఫీ వద్దులే. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మెన్. జాగ్రత్తగా వినండి. మీరు సేఫ్గా ఉండాలంటే మీ టైం బాగుండాలి అంతే. అంతకు మించి కూడా నేను కూడా చెప్పేదేం లేదు. అందరూ జాగ్రత్త. మళ్ళీ కలుద్దాం.